దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణాల్లో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభనిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో వారాహి అమ్మవారి పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది. వారాహి అమ్మవారి రూపం ఇంచుమించు విష్ణు అవతారమైన వరాహస్వామినే పోలి ఉంటుంది. నల్లని శరీర ఛాయలో 8 చేతులతో తలపై కిరీటం, చంద్రవంక కనిపిస్తుంది. అభయవరద హస్తాలతో పాటు శంకు చక్రాలు, పాశం, త్రిశూలం, నాగలి, రోకలిని ఒక్కో చేతిలో పట్టుకుని దర్శనమిస్తుంది. నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు. దీన్ని బట్టి అమ్మవారిని పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పతరువుగా భక్తులు భావిస్తారు. అందువల్లే సాక్షాత్తు భూదేవి స్వరూపమైన అమ్మవారిని ఆషాఢమాసంలో వారాహి నవరాత్రుల పేరుతో పూజిస్తారు. దున్నపోతును వాహనంగా చేసుకుని సంచరించే వారాహి అమ్మవారు కొన్నిసార్లు గుర్రం, సింహం, పులిని వాహనంగా చేసుకున్నట్లు పురాణ కథల్లో చెప్పబడింది. లలితా త్రిపుర సుందరీ దేవికి సేనానాయకిగా ఉండడంతో శ్రీ లలితా సహస్ర నామావళిలోనూ వారాహి అమ్మవారి ప్రస్తావన ఉంటుంది.